హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ ఫ్రూట్ జ్యూసెస్ని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా అండ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి. సో పిల్లలకి మనం ఇచ్చే జ్యూసెస్లో షుగర్ యాడ్ చేయకుండా ఉంటేనే మంచిదండి. ఈ జ్యూసెస్లో అయితే నేను ఎక్కడా కూడా షుగర్ని అయితే వాడలేదు. షుగర్ని వాడకుండా మనం ఫ్రూట్ జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నానండి. సో చాలా హెల్దీగా ఉండే ఈ జ్యూసెస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేయండి. సో ముందుగా అయితే నేను సపోటా అండ్ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో వీటి కోసం ముందుగా నేను 4-5 సపోటాలు తీసుకున్నాను. ఇవి నాటు సపోటాలు, బాగా పండిన సపోటాలని తీసుకున్నాను. అండ్ అలాగే ఒక బనానాని తీసుకున్నాను, పండిన బనానాని. అండ్ నానబెట్టిన బాదం తీసుకున్నాను. ఇవి 8 నుంచి 10 వరకు ఉన్నాయండి. అండ్ అలాగే 1/2 లీటరు చిల్డ్ మిల్క్ తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని కూడా పొట్టు తీసుకొని సపోటాలని ఒలిచిపెట్టుకోండి. అండ్ అలాగే బనానాస్ని స్లైసెస్గా చేసి కట్ చేసి పెట్టుకోండి. అండ్ బాదంని కూడా తొక్క తీసుకొని పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని సో బాదంని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే బనానా స్లైసెస్ని ఇంకా మనం పొట్టి తీసి పెట్టుకున్న ఈ సపోటా గుజ్జును కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని సో ముందే పాలు పోయకుండా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. సో ఎందుకంటే బాదం అనేవి కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి సో ముందుగా బాదం యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోండి. సో అంతేనండి, మనకు ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. సో బాదం కూడా అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఈ మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే షుగర్ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ బనానా స్వీట్గానే ఉంటుంది అండ్ సపోటా కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి అసలు అవసరం ఉండదండి. మీకు కావాలి అంటే 1 or 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే హనీ యాడ్ చేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట. సో ఇక్కడైతే సపోటా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. సో చల్లగా మనం తీసుకోవచ్చు దీన్ని. అండ్ తర్వాత ఇప్పుడు రెండో డ్రింక్ వచ్చేసి ఇక్కడ నేను కర్బూజా మిల్క్ షేక్ని చూపించబోతున్నానండి. సో ఈ కర్బూజా మిల్క్ షేక్ కోసం పండిన కర్బూజా ఒకటి అండ్ 4 డ్రై డేట్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎండిన ఖర్జూరం ఉంటుంది కదండి, పచ్చి ఖర్జూరం అంటే పండు ఖర్జూరం కాకుండా డ్రైగా ఉండే డేట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఒక 2 hours ముందుగానే 2-3 hours ముందుగానే నేను వాటర్లో నానబెట్టాను. సో నానబెట్టిన ఖర్జూరము అండ్ ఇక్కడ కర్బూజాని తీసుకున్నాను. సో పీల్ ఆఫ్ చేసుకొని కర్బూజాని గింజలు రిమూవ్ చేసేసుకొని సో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అండ్ డేట్స్ని కూడా గింజలు రిమూవ్ చేసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కర్బూజాని యాడ్ చేసుకోండి, కర్బూజా పీసెస్ని యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత డేట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇందులో కూడా నేను షుగర్ని అయితే వాడట్లేదండి. సో నేను పిల్లలకి ఇచ్చే దాంట్లో ఎక్కడా కూడా షుగర్ని అయితే అస్సలు వాడను. అండ్ నానబెట్టిన ఎండు ఖర్జూరం వాటర్ ఉన్నాయి కదా, కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా నేను దీంట్లోనే వేసాను అనమాట. సో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫైన్గా ఇప్పుడు చిల్డ్ మిల్క్ తీసుకోండి. 1/2 లీటరు పాలనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలనమాట. సో లేదంటే మీరు తర్వాత జ్యూస్నైనా పెట్టుకోవచ్చు, మీ దగ్గర చల్లని పాలు అవైలబుల్గా లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా వాడుకోవచ్చు. సో అంతేనండి, మనకు కర్బూజా మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. సో మీకు కావాలి అంటే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి, లేదంటే హనీని యాడ్ చేసుకోండి. పిల్లలకైతే అస్సలు షుగర్ని వాడొద్దండి. సో నేనైతే పిల్లలకి 90% వరకు ఎక్కడా కూడా షుగర్ని అయితే ఇవ్వను, అస్సలు ఇష్టం ఉండదండి నాకైతే షుగర్ ఇవ్వడం అనేది పిల్లలకి. సో ఎప్పుడో తప్పదు అనుకుంటే తప్ప అస్సలు షుగర్ని అయితే నేను ఎల్లో చేయను అనమాట పిల్లల విషయంలో. సో ఇలాగే జ్యూస్ని అయితే ఇచ్చేస్తాను, అలాగే అలవాటు పడిపోతారు. మనం ఎలా అలవాటు చేస్తే పిల్లలు కూడా అలాగే అలవాటు అయిపోతారు. అండ్ ఈ 2 జ్యూసెస్ అనేవి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి.